హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన టెక్ ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి కండెన్సర్ మైక్రోఫోన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే సామ్సంగ్ C01 స్టూడియో మైక్రోఫోన్. ఇది వచ్చేసి కండెన్సర్ మైక్రోఫోన్. సో రైట్ నో మీరు వింటున్నటువంటి వాయిస్ వచ్చేసి ఆ మైక్రోఫోన్ నుంచి వింటున్నారు. అవును, ఇది మన సామ్సంగ్ C01 కండెన్సర్ మైక్రోఫోన్. సో ఇది కండెన్సర్ మైక్రోఫోన్ అంటే దీనికి మనం ఫ్యాంటమ్ పవర్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే నేనేం చేశానంటే, సో దీన్ని వచ్చేసి XLR కేబుల్తో, అంటే ఇదే సామ్సంగ్లో మనకి USB కండెన్సర్ మైక్రోఫోన్ కూడా వస్తుంది, బట్ ఇది వచ్చేసి XLR కండెన్సర్ మైక్రోఫోన్. సో నేను ఇక్కడ XLR కేబుల్తో నా ఆడియో ఇంటర్ఫేస్కి కనెక్ట్ అయితే చేశాను. సో ఇది వచ్చేసి నాది ఆడియో ఇంటర్ఫేస్. ఇంతకుముందు బ్యారేంజర్ ఉండేది, ఇప్పుడు నేను ఆడియో ఇంటర్ఫేస్ యూజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇందులో ఏమవుతుందంటే బేసికల్గా దీని మీద రాసి ఉంటుంది స్టూడియో కండెన్సర్ మైక్రోఫోన్ అని చెప్పేసి. అంటే దీన్ని మనం ఇంటర్నల్గా యూజ్ చేయొచ్చు, అంటే ఒక స్టూడియో ఎన్విరాన్మెంట్లో యూజ్ చేయొచ్చు, లేదా మనం ఇంట్లో యూజ్ చేయొచ్చు. అంతేకాని మనం బయట కానీ స్టేజ్ మీద కానీ దీన్ని మనం యూజ్ అయితే చేయలేం. ఎందుకంటే కండెన్సర్ మైక్రోఫోన్ అంటే ఏమవుతుందంటే జనరల్గా సెన్సిటివ్ ఉంటుంది. సెన్సిటివ్ అంటే చిన్న నాయిసెస్, చిన్న వాయిసెస్ కానీ తీసుకోవడం జరుగుతుంది. ఈ మైక్రోఫోన్లో ఏమవుతుందంటే డయాఫ్రమ్ ఏదైతే ఉంటుందో, అంటే మనకి కండెన్సర్ మైక్రోఫోన్లో ఏమవుతుందంటే మెకానిజంలో దీనికి ఒక డయాఫ్రమ్ ఉంటుంది. అంటే మనం మాట్లాడిన మాటల్ని తీసుకునేసి దీన్ని తర్వాత ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. సో మన మాటల్ని తీసుకునే దానికి ఒక చిన్న డయాఫ్రమ్ ఇందులో ఉంటుందన్నమాట. అది కొంచెం పెద్దగా ఉంటుంది. సో జనరల్గా పెద్ద డయాఫ్రమ్ ఉన్నటువంటి మైక్రోఫోన్స్ కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి, మంచి వాయిస్ని అయితే రికార్డ్ చేస్తాయి. అలాగే ఈ కండెన్సర్ మైక్రోఫోన్ కూడా అలాగే రికార్డ్ చేస్తుంది. ఓకే, సో ఈ మైక్రోఫోన్ చూడడానికి చాలా బాగుంటుంది. ఒక బాక్స్లో వస్తుంది, ప్లాస్టిక్ బాక్స్లో, చిన్న సూట్ కేస్ లాగా ఉంటుంది ఇది. సో ఇందులో మనకి ఈ షాక్ మౌంట్ ఉంటుంది. ఈ షాక్ మౌంట్ మొత్తం మెటల్దే, చూసారా? సో ఈ షాక్ మౌంట్ మొత్తం మెటల్ది అనమాట. ఓకే, సో దానికి తోడుగా మళ్ళీ ఒక మౌంట్ ఇస్తారు. అంటే నేను ఇట్లా స్టాండ్కి కాకుండా మనం ఇంకా భూమమ్మ కానీ, లేకపోతే స్టాండ్కి కానీ, లేకపోతే చిన్న ట్రైపాడ్లా ఉంటాయి కదా, చిన్న స్టాండ్ టేబుల్ మీద పెట్టుకునే దానికి, వాటికి కనెక్ట్ చేసుకునేందుకు ఇంకొక ఆప్షన్ మనకి, అంటే చిన్న ఒక మౌంట్ అనేది మనకి ఈ బాక్స్లో వస్తుంది. ఓకే, సో ఇది చూడడానికి సిల్వర్ కలర్లో ఉంటుంది. ముందర ఒక బ్లూ కలర్ లైట్ ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ నా వేల్ మీద కూడా బ్లూ కలర్ కనిపిస్తుంది. ఓకే, చాలా బరువు ఉంటుంది అనమాట. ఒకవేళ జారి మన మీద పడితే బాగా దెబ్బ కూడా తగులుతుంది, అంత వెయిట్గా ఉంటుంది. మొత్తం మెటల్ది అనమాట. ఓకే, ఇందులో నేను ఏం చేశానంటే ఫిల్టర్ పెట్టాను ఈ పైన, పాప్ ఫిల్టర్. ఈ పాప్ ఫిల్టర్ మనకి ఈ మైక్రోఫోన్తో పాటుగా రాదు, మనం నా దగ్గర వేరే ఉంటే నేను పెట్టేసుకున్నాను. జనరల్గా ఇండోర్లో మనకి పాప్ ఫిల్టర్ ఏం అవసరం లేదు, నేను జస్ట్ యాడ్ చేశాను, ఉంది కాబట్టి. ఓకే, సో అవుట్డోర్లో మనం ఎట్లాగో యూజ్ చేయము. సో బేసికల్గా కొన్ని మైక్రోఫోన్కి పాప్ ఫిల్టర్ అవసరం అవుతుంది. ఇన్ జనరల్ మనం పాప్ ఫిల్టర్ పెట్టేది ఏమవుతుందంటే, మన గాలితో ఉన్నటువంటి ఏదైనా శబ్దాలు పాప బాబా ఇలాంటివి మనకి గాలి రికార్డ్ అవ్వదు, కేవలం అక్షరం మాత్రం రికార్డ్ అవుతుంది. అందుకోసం యూజ్ చేస్తాం. సో ఇది స్టూడియో మైక్రోఫోన్ అంటున్నాం కాబట్టి వాయిస్ క్లియర్గా, నీట్గా మనకి రికార్డ్ అయితే అవుతుంది. ప్లస్ ఈ మైక్రోఫోన్ మీద ఇప్పుడు వస్తున్నటువంటి మైక్రోఫోన్ లాగా బటన్స్, తర్వాత ఇంకా గెయిన్స్, వాల్యూము, మైక్రోఫోన్ గెయిను, ఇయర్ ఫోన్ సాకెట్, ఇవన్నీ ఏముండవు. కేవలం కింద మాత్రం మనకి ఒక XLR మనం కేబుల్ పెట్టడానికి, కనెక్ట్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది XLRది. ఓకే, సో అది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే పాయింట్, ఇందులో వాయిస్ మాత్రం చాలా నీట్గా, క్లియర్గా రికార్డ్ అవుతుంది. చాలామంది దీన్ని యూజ్ చేసేవాళ్ళు, స్టూడియోస్లో యూజ్ చేసేవాళ్ళు, మన కంటెంట్ క్రియేటర్స్ కూడా దీన్ని చాలా వరకు యూజ్ చేసేవాళ్ళు. నేను ఒక స్టూడియోలోకి పోయినప్పుడు ఇప్పటికి కూడా దీన్ని యూజ్ చేయడం నేనైతే చూశాను. ఓకే, సో అది వారి ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏది మంచి మైక్రోఫోన్ అని చెప్తే ఏది మంచి మైక్రోఫోన్ కాదు ఈ ప్రపంచంలో. ఏది బెస్ట్ అంటే ఏది బెస్ట్ కాదు, ఏది సూటబుల్ అంటే చెప్పచ్చు. నా వాయిస్కి కొన్ని సూటబుల్ అవుతాయి, ఇంకొకటి సూటబుల్ అవుతుంది కదా. మనకి చెప్తూ ఉంటారు స్టూడియోస్, మనం వింటున్నప్పుడు, ఈ మైక్రోఫోన్ నేను చాలా బాగా యూజ్ చేస్తాను, చాలా రోజు యూజ్ చేస్తాను, ఇది నాకు బాగా సూట్ అయింది. అది సూట్ కావడం ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈ మైక్రోఫోన్లో ఏమవుతుందంటే మనకి ఇందులో మనకి ఇది యూఎస్బీకి సంబంధించింది కాదు. ఓకే, దాని తర్వాత దీనిపైన ఏ గెయిన్ బటన్స్ ఇంకేం ఉండవు. డైరెక్ట్గా మనం కనెక్ట్ చేసి ఆడియో ఇంటర్ఫేస్కి కనెక్ట్ చేసి, ఆడియో ఇంటర్ఫేస్ మీద ఉన్నటువంటి నాబ్ని మనం గెయిన్ అంటే మనం దీని యొక్క, అంటే మైక్రోఫోన్ యొక్క వాల్యూమ్ పెంచడం, తగ్గించుకోవడం చేసుకోవచ్చు, అట్లాగే రికార్డ్ చేయొచ్చు.
ఇప్పుడు మీరు వింటున్నటువంటి వాయిస్ కంప్లీట్గా ఇది రికార్డ్ అవుతుంది. ఇది ఏబుల్టన్లో రికార్డ్ అవుతుంది. ఏబుల్టన్ అనేది మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ. ఏబుల్టన్ అనేది ఒక సాఫ్ట్వేర్, DAW సాఫ్ట్వేర్, డా సాఫ్ట్వేర్. జనరల్గా మ్యూజిక్ ప్రొడక్షన్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను ఆడియో రికార్డ్ కూడా మనం చేయొచ్చు, వాయిస్ కూడా అందులో రికార్డ్ చేయొచ్చు. అంటే సింగింగ్కి మనం వాయిస్ యూజ్ చేస్తాం కదా, అది కూడా మనం ఏబుల్టన్లో రికార్డ్ చేయొచ్చు. జనరల్గా ఈ కాంబినేషన్, ఈ DAW మ్యూజిక్ ప్రొడక్షన్ కాంబినేషన్కి ఈ మైక్రోఫోన్ ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. ఓకే, సో సింపుల్గా ఉంటుంది, బాగా వెయిట్ ఉంటుంది. ఇది షాక్ మౌంట్ మనం పెట్టేసినామంటే మనకు ఎవరన్నా ఏదైనా మనం సింపుల్గా ఇట్లా టచ్ చేసినా కూడా, ఇప్పుడు చూడు ఇది యాక్చువల్గా కదులుతూ ఉంది, బట్ మీకు దానికి సంబంధించినటువంటి ఏ సౌండ్స్ కానీ రికార్డ్ అయితే తప్పకుండా అయి ఉండవు. అందుకే దీనికి ఇక్కడ చూసారు మీరు, రబ్బర్ ఉంటుంది కదా, ఈ రబ్బర్కి ఈ షాక్ మౌంట్ ఏదైతే ఉంటుందో స్కెల్టన్, దీని మధ్యలో ఈ మైక్రోఫోన్ ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఏదైనా టేబుల్ కానీ వాటికి మనం టచ్ చేసినప్పుడు కూడా ఇది ఆ నాయిసెస్ని, ఆ సౌండ్స్ని తీసుకోదు. ఓకే, సో కంపేర్ టు డైనమిక్ మైక్రోఫోన్, కండెన్సర్ మైక్రోఫోన్ సెన్సిటివ్గా ఉంటుంది, చాలా బాగా ఆడియో రికార్డ్ అవుతుంది. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి కండెన్సర్ మైక్రోఫోన్లో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ రేటు. చాలా రోజుల నుంచి చూస్తున్నాను, సేమ్ రేట్ ఉంది అమెజాన్లో. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే కొనుక్కోవచ్చు. చాలా హెవీగా ఉంటుంది, ఒక చిన్న సూట్ కేసులో వస్తుంది. ఇదే సామ్సంగ్ బ్రాండ్లో మనకి యూఎస్బీకి సంబంధించినటువంటి మైక్రోఫోన్ కూడా వస్తుంది. దీనికి కొద్దిగా అడ్వాన్స్ మైక్రోఫోన్ కూడా వస్తుంది. చూడటానికి ఇలాగే ఆల్మోస్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో మొత్తం మెటల్ బాడీతో ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. ఆడియో క్వాలిటీ కూడా బాగా రికార్డ్ చేస్తుంది. లైట్గా నాయిస్ అయితే రికార్డ్ అవుతుంది, అది పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే మనం ఎలాగో చిన్న రకంగా మనం ఎడిట్ అయితే చేయాల్సిందే, ఏ ఆడియో అయినా మనం ఎడిట్ చేయాల్సిందే. మేబీ ఇప్పుడు వీడియో చూస్తున్న మీ అందరి ఇంట్లో కూడా స్టూడియోస్ ఉండి అంత ట్రీటెడ్ అయ్యి ఉంటే తప్ప మీరు వాయిస్ని సపరేట్గా నాయిస్ రిడక్షన్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కానీ ఇన్ జనరల్ కొద్దిగా నాయిస్ అయితే రికార్డ్ అవుతుంది. అట్లీస్ట్ మన ల్యాప్టాప్ లేకపోతే మన డెస్క్టాప్కి, మన కంప్యూటర్కి సంబంధించిన ఫ్యాన్ సౌండ్ అనేది రికార్డ్ అవుతుంది. కనీసం మనం ఏసీ ఆన్ చేస్తాం, వాటి సౌండ్ అనేది రికార్డ్ అవుతుంది. సో అంటే లైట్గా మనం నాయిస్ రిడక్షన్ చేసినామంటే సరిపోతుంది. లేదు పర్వాలేదు, ఇప్పుడు పాడ్కాస్ట్కి యూజ్ చేస్తున్నాను అనుకోండి, ఆ నాయిస్ ఉన్నా కూడా ఒక్కోసారి న్యాచురల్గా అనిపిస్తుంది. సో అలా న్యాచురల్గా అనిపించినప్పుడు మనం మళ్ళీ అది కూడా ఎడిట్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. దీనికే కొంచెం బ్యాక్గ్రౌండ్ మనం మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నామంటే క్లియర్గా నీట్గా ఉంటుంది. ఓకే, సో చూడండి, మీకు మీ బడ్జెట్లో వస్తుంది. యాక్చువల్గా 5,000 6,000 మధ్యలో ఉంటుంది ఈ XLR మైక్రోఫోన్. కాకపోతే మీ దగ్గర ఆడియో ఇంటర్ఫేస్ అయితే తప్పకుండా ఉండాలి. దీనికి మనం కనెక్ట్ చేసినటువంటి కేబుల్తో అది ఆడియో ఇంటర్ఫేస్ వెళ్ళేసి ఆడియో ఇంటర్ఫేస్ నుంచి కంప్యూటర్కి కానీ ల్యాప్టాప్కి కానీ కనెక్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడే ఈ సిగ్నల్ డిజిటల్ అనలాగ్ కన్వర్ట్ అయ్యి మనకి డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ రావడం, ఆ తర్వాత మనకి సిస్టంలో మీరు యూజ్ చేస్తున్నటువంటి DAW కావచ్చు, ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కావచ్చు, వాయిస్ రికార్డింగ్ ఏదైనా సరే సాఫ్ట్వేర్ కావచ్చు, అందులో అయితే రికార్డ్ అవుతుంది. ఓకే, సో ఇది కంప్లీట్ ప్రాసెస్. ఈ మైక్రోఫోన్ బట్టి జనరల్గా మనం చెప్తూ ఉంటాం కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పేసి, అలాగే ఇది కూడా ఒక టైంలో చాలామంది దీన్ని కొన్నారు. ఇప్పుడు కూడా మనం దీన్ని యూజ్ చేయాలనుకుంటే హాయిగా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే యూజ్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో కూడా ఇదే యూజ్ చేశాను. ఇక్కడే కాదు, వేరే వాయిస్ ఓవర్కి కూడా ఇది మేము యూజ్ చేసాము. చాలామంది స్కిట్స్ అవి చేస్తూ ఉంటారు, వాటిలో డైలాగులకి వాయిస్ ఓవర్కి ఈ మైక్రోఫోన్ని మనం ఎక్స్టెన్సివ్గా యూజ్ చేసాము. చాలా బాగా ఆడియో నీట్గా రికార్డ్ అవుతూ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్లో వస్తుంది, చాలా మంచి మైక్రోఫోన్, హెవీగా ఉంటుంది. ఇంకా దీని కన్స్ట్రక్షన్ బాడీ మొత్తం చాలా బాగుంటుంది, స్ట్రాంగ్గా మనకి అనిపిస్తుంది, చూడంగానే అనిపిస్తుంది అనమాట. ఓకే, ఏముండదు, పైన మనకి C01 స్టూడియో మైక్రోఫోన్ అని చెప్పేసి మాత్రమే రాసి ఉంటుంది. సామ్సంగ్ బ్రాండ్ పేరు ఉంటుంది, ఇంకేమీ ఉండదు. ఓకే, సరే, సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. తర్వాత ఆల్రెడీ కొంతమంది యూజ్ చేస్తుంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా కమెంట్లో మీరు చెప్పచ్చు, సో దట్ అది వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇలాంటిదే మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాం. నమస్తే.